వెల్కమ్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నాకు కమెంట్ సెషన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇది సండే వ్లాగ్. నేను మార్నింగ్ నుంచి షూట్ చేశాను. మార్నింగ్ లైమ్ హనీ వాటర్ రెడీగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక తులసి చెట్టు నాటాను. ఇది వచ్చేసి ఏదో విత్తనాలు వేసేసాను. ఇవి ఏంటి అనేది గుర్తు రావట్లేదు, చూడాలి ఏవో. నెక్స్ట్ వచ్చేసి లైమ్ హనీ వాటర్ తీసేసుకున్నాక నేను ఈరోజు మీకు ఒక డీటాక్స్ చూపించాలి. డీటాక్స్ వాటర్ ఎలా చేసుకోవాలనేసి. ఇది దీంట్లో కొద్దిగా పుదీనా ఏదో ఒక బాటిల్లో వచ్చేసి వాష్ చేసిన పుదీనాను కొద్దిగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక లెమన్ని ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ వచ్చేసి మీ ఆప్షనల్, కానీ జింజర్ వేసుకుంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. జింజర్ కూడా కొద్దిగా కట్ చేసేసుకొని ఇలా పీసెస్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ దాంట్లో ఫుల్ వాటర్ పెట్టేసి ఇది 1 డే ఫుల్ ఒక 8 to 9 hours వచ్చేసి అలానే వాటర్లో ఉండాలి. ఇది మీరు నైట్ చేసుకొని మార్నింగ్ తీసుకుంటే ఇంకా మంచిది. సో నాకు నైట్ మర్చిపోయాను, సో మార్నింగ్ పెట్టాను ఇలా. నేను దీన్ని వచ్చేసి ఈవినింగ్ తీసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫేస్కి ఏదైనా క్లెన్జింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో స్కిన్, సో ఈ డీటాక్స్ వాటర్ వచ్చేసి మన బాడీ ఫుల్ వచ్చేసి క్లెన్జింగ్ చేయడానికి అలా యూజ్ అవుతుంది అనమాట. బాడీలో ఫుల్ వచ్చేసి క్లీన్ చేసేస్తుంది. ఈ వాటర్ వచ్చేసి అంత మంచిది. వీక్లీ వన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకా వీలైతే ప్రతిరోజు తీసుకుంటే కూడా చాలా మంచిది. ఈ వాటర్ ఒక్కటి వచ్చేసి మీరు సపరేట్గా తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే దోశ చేస్తే సరిగ్గా రాదు కాబట్టి ఫస్ట్ నేను లేచిన వెంటనే దీన్ని వచ్చేసి తీసి దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది కూల్గా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసాము, అది పక్కన పెట్టేసి ఆ లోపల వచ్చేసి నేను కొద్దిగా పుదీనా చట్నీ చేసేసుకుంటాను. ఈ పుదీనా చట్నీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. దీనికి వచ్చేసి ఫస్ట్ ఇలా ఆయిల్లో, ఇవి ఎక్కువ స్పైసీగా ఉన్నాయి, ఎక్కువ కారం ఉన్నాయి మిర్చి, కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను. చాలా ఎక్కువ కారం ఉంది. మీరు వచ్చేసి ఒక 6 అలా తీసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను పుదీనా వచ్చేసి ఒక చిన్న కట్ట తీసుకున్నాను పుదీనా. దీన్ని కూడా వచ్చేసి ఆయిల్లో లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆకంతా దగ్గర పడేంత వరకు, బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు డీటాక్స్ వాటర్ చేసుకుంటారు కదా, దానికోసం సపరేట్గా పుదీనా తీసుకోవద్దండి. ఎప్పుడైనా పుదీనా చట్నీ చేసుకునేటప్పుడు అప్పుడే వచ్చేసి డీటాక్స్ వాటర్ చేసుకోండి. నేను ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను. దానికోసమే సపరేట్గా పుదీనా తీసుకుంటే కొద్దిగా పుదీనానే యూజ్ చేస్తాం, మిగతా పుదీనా వచ్చేసి వేస్ట్ అయిపోతుంది. నేను ఇలా చట్నీ అలా ఏమైనా చేసేటప్పుడు అప్పుడే డీటాక్స్ వాటర్ చేసేసుకుంటూ ఉంటాను. తర్వాత పల్లీలు వేయించుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఒక వారానికి సరిపోయేట్టుగా ఇప్పుడే వేయించుకుంటున్నాను. ఇవి మొత్తం చట్నీ కాదు, నేను వచ్చేసి పుదీనా చట్నీకి ఎంత కావాలో మీకు చూపిస్తాను. ఇవి వారానికి సరిపోయేట్టుగా ఇప్పుడే చేసుకుంటున్నాను. టైం ఉండదు కాబట్టి వారానికి ఒకసారి చేసుకుంటాను ఇలా. సో ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఎన్ని పల్లీలు వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు పల్లీలన్నీ వేయించుకునేసాను. దీనికి వచ్చేసి కొన్ని పల్లీలు తీసుకుంటే సరిపోతుంది. వేయించిన పుదీనా, మిర్చి, కొద్దిగా చింతపండు, పల్లీలు వచ్చేసి ఒక 3 spoons అలా తీసుకుంటే సరిపోతుంది. మీరు వచ్చేసి ఎక్కువ తీసుకున్నా కూడా టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. మీకు మింట్ ఫ్లేవర్ అంటే పుదీనా టేస్ట్ ఎక్కువ కావాలంటే పుదీనా ఎక్కువ వేసుకొని పల్లీలు తక్కువ వేసుకోండి. పల్లీలు బాగా తినే వాళ్ళు వచ్చేసి పల్లీలు ఎక్కువ వేసుకొని పుదీనా తక్కువ వేసుకోండి. టేస్ట్ ఏం మారదు. మీరు వేసుకునే దాన్ని బట్టి ఆ టేస్ట్ ఏది ఎక్కువ కావాలంటే ఆ టేస్ట్ వస్తుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మొత్తం గ్రైండ్ చేసేసుకొని పోపు దీంట్లోనే పెట్టేశాను. పోపు దీంట్లో వేసేసి మిక్స్ చేసేసాను. చూసారు కదా, చాలా ఈజీ. మనం ఆనియన్స్ ఇవేమీ యూజ్ చేయడం లేదు. నెక్స్ట్ దోశ బ్యాటర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది, ఇవాళకి కూల్గా ఉండేదంతా పోయి ఉంటుంది. ఇప్పుడు మనం దోశ చేసుకోవడానికి బ్యాటర్ రెడీగా ఉంది. నేను వచ్చేసి ఇప్పుడు దోశ చేస్తున్నాను.
బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మెట్రో లాండ్రీకి వెళ్ళాము. ఇదేంటంటే వీళ్ళే వచ్చేసి బట్టలు వాళ్ళే వాష్ చేసేసి వాళ్ళే వచ్చేసి డ్రై చేసేసి మనకు వచ్చి నీట్గా ఫోల్డ్ చేసేసి పెట్టేసి ఇచ్చేస్తారనమాట. మామూలుగా అయితే నేనే వాష్ చేసుకుంటాను. బయట ఎక్కువ వర్షం పడుతుంది, అసలు బట్టలు ఉతికినా కూడా ఆరట్లేదు. సో ఇక్కడ ఇచ్చేస్తే వీళ్ళు ఎలా అంటే కేజీ వెయిట్ చెక్ చేస్తారనమాట. ఎన్ని కేజెస్ ఉంటే అంత కాస్ట్ ఉంటుందన్నమాట దానికి తగినట్లు. సో ఇక్కడ వాళ్ళు ఒకటి పేస్ట్ చేసి పెట్టారు. ఇక్కడ వచ్చేసి 7 కేజెస్ వరకు మనం వచ్చేసి 0 to 7 కేజెస్ ఎన్ని కేజెస్ ఇచ్చినా 7 లోపల 250 రూపీస్ పే చేయాలన్నమాట. బెడ్షీట్స్కి అలా బ్లాంకెట్స్కి అలా అయితే వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెడ్షీట్కి ఒక్కొక్క ప్రైస్ అలా ఉంటుంది. నార్మల్ క్లాత్స్ జీన్స్ అన్నీ మనం ఇచ్చేసినా కూడా వీళ్ళే 1 డేలో వాళ్ళే వాష్ చేసి ఇచ్చేస్తారు. మార్నింగ్ ఇచ్చేస్తే ఈవినింగ్కి ఇచ్చేస్తారు మెట్రో లాండ్రీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టైము 11 అవుతోంది. నేను 11కి సండే వచ్చేసి 11కి వెళ్ళాను అనమాట. 11 to 1 o'clock 2 hours చేశాను అనమాట వర్కౌట్. ఈరోజు వచ్చేసి ఎక్కువ మంది లేరు. మామూలుగా అయితే లోపలికి వీడియో షూట్ చేయడానికి అలో చేయరు. ఈరోజు ఎక్కువ మంది లేరు అనమాట లోపల. సో నేను రిక్వెస్ట్ చేశాను ఒక చిన్న వీడియో తీసుకుంటాను అనేసి. అది ఓన్లీ థ్రెడ్మిల్లే తీసుకున్నాను. మీరు చూసారంటే నా పక్కన వచ్చేసి ఎవరు లేరు, అందుకే వీడియో షూట్ చేయడానికి అలో చేశారు. ఒక 2 hours వర్కౌట్ చేశాను అనమాట. ఒకటి వచ్చేసి డాన్స్ ఫర్ జాయ్. నెక్స్ట్ డాన్స్ ఫర్ జాయ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జిమ్ యాక్సెస్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ యాక్సెస్ ఉంటుంది. డైలీ మీరు వర్కౌట్స్ చేయకపోయినా వాకింగ్ చేసేది చాలా మంచిది. మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. మనకి హెల్త్ బాగుంటేనే వచ్చేసి మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఫస్ట్ హెల్త్కి ముందు ఏది రాదు, ఏదైనా ఆరోగ్యం తర్వాతే అనమాట. సో అందరూ ఫస్ట్ హెల్త్ని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కల్ట్ నుంచి వచ్చిన తర్వాత మేము లంచ్ చేసి రెడీ అయ్యి నెక్స్ట్ ఫీనిక్స్ మాల్కి వెళ్తున్నాను. ఈరోజు ఎలా అయినా వచ్చేసి నేను డ్రెస్ కొనాలి అనేసి డిసైడ్ అయిపోయాను. సో ఫీనిక్స్ మాల్కి వెళ్తున్నాను. క్రిస్మస్ కదా, ఫుల్ డెకరేషన్ చేసేసారనమాట.
Thank you. Thank you so much. Feliz Navidad, Feliz Navidad, no felicidad, Feliz Navidad, Feliz Navidad. కొంచెం సేపు మ్యూజిక్ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా లేట్ అయిపోయింది. సో డిన్నర్ వచ్చేసి మాల్లోనే ఫుడ్ కోర్ట్లో తినేయాలనేసి ఇది వచ్చేసి చికెన్ నూడిల్స్ తుప్కా అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, సూప్ లాగా ఉంటుంది. దీంట్లో చికెన్ కూడా ఉంటుంది, ప్లస్ వచ్చేసి నూడిల్స్ కూడా యాడ్ చేసి ఉంటారు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చి సిజ్లర్ అనమాట, నూడిల్స్ సిజ్లర్. మనకి కింద వచ్చేసి వాళ్ళు ఐరన్ ప్లేట్ లాగా ఇచ్చింటారు. చాలా వేడిగా ఉంటుంది అనమాట. చాలాసేపు మనకు వచ్చేసి చల్లగా అవ్వకుండా ఆ ఫుడ్ అనేది వేడిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మోమోస్. నెక్స్ట్ డిన్నర్ అంతా అయిపోయింది. నెక్స్ట్ కొన్ని కొన్నామన్నమాట. ఒకటి గ్యాస్లో కొన్ని టీషర్ట్స్ కొన్నాము, ఒక షూ కొన్నాము. నెక్స్ట్ నేను వచ్చేసి ప్రోమోద్లో 2 టాప్స్ కొన్నాను అనమాట, 2 టాప్స్. ఇక్కడ చూసినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు మొత్తం అన్ని జ్యువెలరీ కొద్ది కలెక్షన్ అంతా పెట్టింటారనమాట. మామూలుగా చాలా రేర్గా పెట్టింటారు, డైలీ ప్రతిరోజు ఉండదు. మనకి శారీస్ అలా ఏమైనా డిఫరెంట్ కలెక్షన్ అంతా వచ్చేసి ఇక్కడ కింద పెట్టింటారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఒక సపరేట్గా. ఇక్కడంతా సిల్వర్ది జ్యువెలరీ ఉంది. అక్కడ ఏవో ఫొటోస్ పెట్టినారు, లాస్ట్లో శారీస్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఇక్కడ ఏవో ఫొటోస్ పెట్టినారనమాట, నేను చూడలేదు. నెక్స్ట్ ఇక్కడ అన్నీ వచ్చేసి మట్టితో చేసినటివి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడంతా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అక్కడ ఇంకా ఏవో షూస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్, లాస్ట్లో డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇవన్నీ చూడలేదు, నాకు అప్పటికే చాలా టైం అయిపోయింది. సో చూసేకి నాకు టైం లేదు. సో ఊరికే మీకు చూపిద్దామనేసి ఒక చిన్న వీడియో క్లిప్ షూట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో డోనట్ షాప్ ఉంది. సో డోనట్స్ కూడా తినలేదు, ఆల్రెడీ నాకు ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ డోనట్స్, కాఫీ. డోనట్స్ వచ్చేసి చాలా బాగుంది. ఈరోజు ఆఫర్ ఉందన్నమాట. 8 డోనట్స్ కొంటే 4 డోనట్స్ ఫ్రీ అనమాట. సో టైం లేదు. ఇది నా ఫేవరెట్ ఫుడ్ హాల్, ఆల్రెడీ మీకు వ్లాగ్లో చూపించాను. ఈరోజు నా ఫుడ్ హాల్ షాప్ కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. హలో ఫ్రెండ్స్, యాక్చువల్లీ నైటే మీకు నేను ఏమేమి కొన్నానో చూపిద్దాం అనుకున్నాను. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూపిస్తున్నాను. యాక్చువల్లీ 2 బ్రాండ్సే కొన్నాము. ఒకటి గ్యాస్, ఒకటి నెక్స్ట్ వచ్చేసి ప్రమోద్. ఇక్కడే ఉంది బ్లాక్. ఒకటి గ్యాస్ అన్నమాట, ఒకటి గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాండ్. ఇది వచ్చేసి నాకు కొన్నటివి ప్రోమోడ్లో. ఇవి నేను డైరెక్ట్గా వచ్చేసి మీకు వేసుకున్నప్పుడు చూపిస్తాను, ఎందుకంటే అది అలానే చూపిస్తే దాని లుక్ మీకు తెలీదు. సో వేసిన తర్వాత మీకు వచ్చేసి ఆ పిక్స్తో పాటు దాని రివ్యూ షేర్ చేస్తాను. గ్యాస్లో వచ్చేసి ఇవి మొత్తం మెన్స్ అనమాట. టోటల్ 2 టీషర్ట్స్, ఒక జాకెట్ టైప్, నెక్స్ట్ వచ్చేసి ఒక షూ ఆల్రెడీ వేసుకెళ్ళిపోయారు. సో అది షేర్ చేయలేను, కానీ అది వేసినప్పుడు నెక్స్ట్ పిక్స్ తీసుకొని లేదా వీడియో మీకు షేర్ చేస్తాను. గ్యాస్లో వచ్చేసి చాలా మంచి కలెక్షన్ ఉంది. ఎవరైనా వచ్చేసి ఇప్పుడు న్యూ ఇయర్కి అలా ఏమైనా షాపింగ్ చేసే వాళ్ళు అయితే
చాలా చాలా అన్ని బ్రాండెడ్స్లోనూ వచ్చేసి చాలా మంచి కలెక్షన్ ఉంది. మళ్ళీ స్లోగా వెళ్తే వచ్చేసి పోతుంది. నేను లాస్ట్ 2 weeks ముందు వెళ్ళినప్పుడు కొన్ని చూసి పెట్టుకున్నాను, సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి. ఇప్పుడు వెళ్తే ఆ కలెక్షన్ అప్పుడే అయిపోయింది. సో అందుకే నేను నాకు నచ్చినవి తీసేసుకున్నాను. నాకు వచ్చేసి మీకు డైరెక్ట్గా వీడియోలో షేర్ చేస్తాను, వీడియో తీసినా లేదా పిక్స్ తీసినప్పుడు దాని రివ్యూ షేర్ చేస్తాను. ఇప్పుడైతే మెన్స్ అనమాట. గ్యాస్లో ఎవరికైనా బైక్ మీద వెళ్ళేటప్పుడు డిఫరెంట్ అవుట్ఫిట్ కావాలన్నా, నెక్స్ట్ పార్టీస్కి రెండిటికి ఇది యూజ్ అవుతుంది. ఇదనమాట, ఇలా వస్తుంది. వెనకాల కూడా మళ్ళీ గ్యాస్ అని వస్తుంది. చాలా బాగుంది ఇక్కడ లేబుల్స్ అంతా. నెక్స్ట్ సైడ్లో ఇలా వస్తుంది. టీషర్ట్ అయితే సూపర్గా నచ్చేసింది. యాక్చువల్లీ వైట్ వచ్చేసి మా హస్బెండ్ తనకు వైట్ నచ్చింది, నాకు వచ్చేసి బ్లాక్ నచ్చింది అనమాట. సో 2 తీసేసుకున్నారు. తను నాకు నచ్చిందని బ్లాక్ తీసుకున్నారు, తనకు వైట్ కావాలని వైట్. 2 సేమ్ అనమాట, ఓన్లీ కలర్ చేంజ్ అంతే. ఇలా వస్తుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. బైక్ మీద వెళ్ళే వాళ్ళకి డిఫరెంట్ అవుట్ఫిట్, దానికి బైక్ రైడింగ్కి సెట్ అయ్యే అవుట్ఫిట్ అలా యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 7,990 అనమాట. ఇది న్యూ అరైవల్స్, సో డిస్కౌంట్ ఏం లేదు. ఇది 7,990 అండ్ ఇది కూడా సేమ్, 2 ఒకే ప్రైస్ ఉంది. మేబీ వైట్ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా. చాలా బాగున్నాయి, 2 బాగున్నాయి, 2 సేమ్ అనమాట. ఇంకోటి జాకెట్ షూ, అవి ఇప్పుడు లేవు, మీతో షేర్ చేసుకున్నాను అంటే అవి వేసుకెళ్ళిపోయారు. నేను ఎప్పుడు తీసుకున్నా వచ్చేసి ఇయర్స్ అలానే ఎత్తిపెట్టేసి నేను మంచి అకేషన్ కోసం వెయిట్ చేస్తుంటాను, వేయను అనమాట. మా హస్బెండ్ ఎలా అంటే తను తీసుకున్న రోజే తను వేసేస్తూ ఉంటారు, సో అది షేర్ చేసేయలేదు. కానీ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. గ్యాస్ వచ్చేసి అంటే మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా ఇంకొక 5 years తర్వాత చూసినా కూడా అవి లేటెస్ట్ ఫ్యాషన్ లాగే అనిపిస్తుంది అనమాట. అంటే ఓల్డ్ ఫ్యాషన్ లాగా అలా అనిపించదు మనకి మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. నాకు వచ్చేసి మెన్స్లో క్యాల్విన్ క్లీన్, నెక్స్ట్ వచ్చేసి గ్యాస్, ఈ రెండు అనమాట. ఫస్ట్ క్యాల్విన్ క్లీన్, నెక్స్ట్ వచ్చేసి గ్యాస్లో వచ్చేసి టీషర్ట్స్ చాలా బాగుంటుంది. 2 టీషర్ట్స్ నచ్చాయి, 2 సేమ్ ఉన్నాయి, 2 టీషర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షూ, అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నా డ్రెస్సెస్ మీకు చెప్పాను కదా, మీకు వచ్చేసి డైరెక్ట్గా ఫొటోస్తో చూపిస్తాను, ఎందుకంటే చూపిస్తే మీకు దాని గురించి కరెక్ట్గా అర్థం అవ్వదు. సో నేను వీడియోతో పాటు షేర్ చేస్తాను. నెక్స్ట్ జివామీలో నేను కొన్ని నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. జివామీలో సూపర్ కలెక్షన్ ఉంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. నేను కొన్నప్పుడు ఆఫర్ ఉండింది, buy 1 get 1. సో 2 తీసుకున్నాను. ఇది ఒకటి చూపిస్తున్నాను. ఇలా వస్తుంది. సాఫ్ట్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇది వచ్చేసి మీడియం సైజ్ అనుకుంటా, మీడియం సైజ్. ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇన్ కేస్ మనకు వచ్చేసి ఎలాస్టిక్ అలా ఏమన్నా లూజ్ అయిపోయినా కూడా వచ్చేసి మనకి థ్రెడ్స్ ఇచ్చాడు అనమాట నీట్గా. సో ప్యాంట్ కూడా చాలా బాగుంది, బాగా ఇచ్చారు. చూడండి, జివామీలో చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇన్నర్ వేర్ కానీ, నైట్ డ్రెస్సెస్ కానీ, నెక్స్ట్ నైటీస్, ఇంకా వచ్చి యాక్టివ్ వేర్ కూడా, వర్కౌట్స్కి వేసుకునేటివి అన్నీ చాలా బాగున్నాయి. మనకు ఆన్లైన్లో వచ్చి వాళ్ళు కలెక్షన్ పెట్టే కొద్దీ వచ్చేసి ఇమీడియట్గా అయిపోతున్నాయి కలెక్షన్, అంత సైజెస్ కూడా దొరకట్లేదు. జివామీ వచ్చి చాలా బాగుంది. ఇంతే అండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. మీకు నా వీడియో నచ్చినట్లయితేనా లైక్, షేర్, కామెంట్. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.